ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగినాక. నా పేరు జాసన్. VBS క్లాస్ 9వ రోజులు అడుగుపెట్టినందుకు దేవునికి వందనాలు. ప్రేయర్ చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి బ్రహ్మను నీకే వందనాలు. అగ్నిశుద్ధులు స్తోత్రం చేసుకున్న తండ్రి బ్రహ్మను తండ్రి బ్రహ్మను ఈ వీడియో చేస్తున్న తండ్రి బ్రహ్మను వాక్యంలో మీరే తోడుగా నేర్చుకున్న తండ్రి. ఈ వీడియో అయితే ఎంతమంది చూస్తున్నారు తండ్రి అందరినీ దీవించి ఆశ్రయించి తండ్రి బ్రహ్మను ఈ చిన్న కొద్దిగా పాచన చేస్తున్న వాడికి పెట్టుకుంటున్నాం తర్వాత తండ్రి. ఆమె పాట పాడుకున్నాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం నా దేవా, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నా నేడు నిరంతరం మారని దేవా, నిన్నా నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. వాక్యం చెప్పుకుందామండి. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యం ప్రేమించాలి. వాక్యాన్ని విని పాటించి నడుచుకునేవారుగా ఉంటే దేవుడు 7 ఆశీర్వాదాలు దయచేస్తాడు. 7 ఆశీర్వాదాలు లేదంటే ప్రమాదంలోనే తప్పిస్తాడు, ఘనతతో నిలబెడతాడు, ఏది అడిగినా జవాబు దయచేస్తాడు, శ్రమల్లో బాధల్లో తోడై ఉంటాడు, గొప్పగా నిలబెడతాడు, దీర్ఘాయుస్తాడు, రక్షిస్తాడు. అందుకని దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, లోకాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.